brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సత్యసాయి జిల్లాలో హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిపోయిన ఘటనకు సంబంధించి విచారణ జరుగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో భాగంగా సీకేపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారాయన. ఇవాంటి విచారణకు రావాలంటూ తోపుదుర్తికి ఇప్పటికే నోటీసులు అందించిన నేపథ్యంలో ఆయన విచారణకు దర్యాప్తులో ఇవాల్టి తోపుదుర్తి విచారణ కీలకం కాబోతోంది. హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిపోయిన ఘటనలో ఇప్పటికే పలువురిని విచారణ చేశారు పోలీసులు. ఇప్పుడు సత్యసాయి జిల్లాలో హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిన ఘటనలో విచారణకు హాజరయ్యారు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. సత్యసాయి జిల్లాలో హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిన ఘటనలో విచారణకు హాజరయ్యారు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. విచారణలో భాగంగా సీకేపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారాయన. ఇవాల్టి విచారణకు రావాలంటూ తోపుదుర్తికి నోటీసులు అందిన క్రమంలో ప్రస్తుతం ఆయన అక్కడికి చేరుకున్నారు. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. దర్యాప్తులో ఇవాల్టి తోపుదుర్తి విచారణ కీలకం కాబోతోంది. హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిన ఘటనలో ఇప్పటికే పలువురిని విచారించారు పోలీసులు. దీనికి సంబంధించిన తాజా సమాచారంతో మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, గత నెల 8వ తేదీన వైఎస్ జగన్ పాపిరెడ్డిపల్లి వచ్చినప్పుడు ఏదైతే హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిన ఘటనలో దాదాపు 72 మందిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ఏవన్గా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదైంది. అప్పటి నుంచి గత కొంతకాలంగా ఆయన అజ్ఞాతంలోనే ఉన్నారు. అయితే ఇటీవలే హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో పాటు 35 BNS సెక్షన్ కింద నోటీస్ ఇచ్చి విచారణ చేయాలి, విచారణకు ప్రకాష్ రెడ్డి ఖచ్చితంగా సహకరించాలని చెప్పిన నేపథ్యంలో మళ్ళీ పోలీసులు ఆయనకు నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. సీకేపల్లి పోలీస్ స్టేషన్ లో కొద్దిసేపటి క్రితమే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. దాదాపు ఒక 150 ప్రశ్నలతో కూడినటువంటి ప్రశ్నావళిని అయితే మాత్రం పోలీసులు రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే దాదాపు సాయంత్రం వరకు కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీస్ స్టేషన్ లోనే విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పలువురు మంది ఇప్పటికే విచారించారు. 72 మందికి కూడా విచారించి వాళ్ళకి అందరికి కూడా నోటీసులు ఇవ్వడంతో పాటు హైకోర్టు ముందస్తు బెయిల్ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళ సాయంత్రం వరకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిన ఘటన హెలిప్యాడ్ వద్దకు పెద్ద ఎత్తున కార్యకర్తలను పబ్లిక్ అంతా కూడా జన సమీకరణ అంతా చేసిందా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కాబట్టి ఏవన్గా అతన్ని పెట్టి ఇవాళ అతను విచారిస్తున్న నేపథ్యంలో ఈ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విచారణ చాలా కీలకంగా మారనుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.